పాలు, పాల ఉత్పత్తులు రెండూ కూడా కాల్షియాన్ని అందిస్తాయి. అయితే ఓ వయసు వచ్చాక వీటిని తగ్గించడం వల్ల హెల్త్‌కి లాభాలున్నాయట. అవేంటో తెలుసుకుందామా? మనం తీసుకునే ఆహారంలో పాలు, పాల ఉత్పత్తులను చేర్చితే చాలా మంచిది. ముఖ్యంగా కాల్షియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎముకలు స్ట్రాంగ్‌గా ఉంటాయి. అందుకే చిన్నప్పటి నుంచే పిల్లలకి పాలని అందిస్తాము. కానీ ఓ వయసు దాటాక పాలు తాగకపోవటమే మంచిది అంటున్నారు నిపుణులు. శక్తి పెరగడానికి కూరగాయలు, నట్స్, పండ్లు ఎక్కువగా తీసుకున్నా తగ్గడానికి మాత్రం మీరు తీసుకునే పాలు, పాల ఉత్పత్తులే కారణమవుతాయని చెప్తున్నారు. అవును, ఇందులో సంతృప్త కొవ్వు కారణంగా ఆహార పదార్థాల్లోని శక్తి వెంటనే బాడీకి అందదు. కాబట్టి పాలు, పాల ఉత్పత్తులను మానేస్తే బాడీకి మరీ మంచిది. ఎముకల బలం. పాలు తాగితే ఎముకలు బలంగా మారుతాయని అనుకుంటాం. కానీ పాలు మానేస్తే ఎముకలు బలంగా అవుతాయని చెప్తున్నారు నిపుణులు. పాలలో కాల్షియం ఎముకలకి మంచిది. కానీ ఆ కాల్షియాన్ని మనం పాల నుంచి కాకుండా కూరగాయలు, పండ్ల నుంచి పొందితే ఎముకలు బలంగా మారుతాయట. కొంతమందికి రెగ్యులర్ గా కడుపు నొప్పి, ఆకలి, ఉబ్బరం, అసిడిటీ వంటి సమస్యలు ఉంటాయి. దీనికి కారణం కూడా పాలని అంటారు. పాలు ఎక్కువగా తీసుకునే వారిలో ఈ సమస్యలు ఉంటాయి. పాలను తీసుకోవటం తగ్గిస్తే కడుపుబ్బరం, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. మొటిమలు. ముఖంపై మొటిమలు రావడానికి కారణాల్లో డైరీ ప్రొడక్ట్స్ కూడా ఒకటి. మొటిమలను తగ్గించుకోవాలంటే పాలు, పాల ఉత్పత్తులను తగ్గించండి. దీనివల్ల స్కిన్ మెరుస్తుంది. ఇక కొందరికి రెగ్యులర్ గా తలనొప్పి వస్తుంటుంది. దీనికి మీరు తీసుకునే పాలు, పాల ఉత్పత్తులే కారణమని చెప్తారు నిపుణులు. ఎందుకంటే పాలలో ఉండే టైరమైన్ తలనొప్పికి కారణం. దీనివల్ల తలనొప్పి, మైగ్రేన్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల తలనొప్పి తగ్గుతుంది. బరువు తగ్గడం. పాలను తీసుకోవాలనుకున్నప్పుడు అందులో తీపి కోసం పంచదార, బెల్లం పౌడర్స్ వంటివి కలుపుతారు. ఇవన్నీ కూడా లాక్టోస్ అని చెప్పొచ్చు. వీటి కారణంగా బరువు పెరుగుతారు. కాబట్టి పాలను తీసుకోవటం తగ్గిస్తే బరువు ఈజీగా తగ్గుతారు.